బాబా నాకు కార్యనిర్వహణ చేసే భాగ్యాన్ని ఇచ్చారు. ఈ ఈ కార్యక్రమానికిలో భాగంగా బాబాని శుభ స్వాగతం పలుకుతూ బాబాకి అవతార్ మెహర్ బాబాకి జై జై బాబా చెబుతూ అందరికీ స్కైప్ లో ఉన్న వారందరికీ జై బాబా అండి. ముందుగా ప్రారంభ గీతంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రభావతి గారు నమో మెహర్ బాబా తోటి ప్రారంభం చేయండి. ప్రభాతి గారు జాయిన్ కాలేదండి. జై బాబా. నేను జైనా. నాగలక్ష్మి గారు చేయండి. నాగలక్ష్మి చేస్తారా? చేయమంటే చేస్తా. అవతార్ మెహర్ బాబా की अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धार सकल चराचर जगदुद्धार नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा जोहारुलिवे श्री मेहरु बाबा जोहारुलिवे श्री मेहरु बाबा महिनि जनिंचिन मानव रूप महिनि जनिंचिन मानव रूप इह परानंद जीवनमीवा इह परानंद जीवनमीवा भव भय भंजन परम पावना भव भय भंजन परम पावना नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा अज्ञानांधतंतमु చేసి అజ్ఞానాంధతంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపుము అవ్యయ మోక్షం అనుగ్రహింపుము నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుద్ధార सकल चराचर जगदुद्धार नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा जय मेह बाबा जय 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 अवतार मेहर बाबा की जय जय बाबा माधव गाరు థ్యాంక్ యూ బాబా జయ బాబాని గారు ప్రారంభ గీతాన్ని చక్కగా పాడి వినిపించారు. మీకు ధన్యవాదాలు. నెక్స్ట్ సంగీతానికి ప్రారంభిద్దామండి.
సిహెచ్ నాగలక్ష్మి గారు సంకీర్తన చేయండి. జై బాబా అక్క. తర్వాత జై బాబా. అరుణ కుమార్ గారు రెడీగా ఉండండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. నాథుడవు జగన్నాథుడవు, జనులను బ్రోచే వరదుడవు, జనులను బ్రోచే వరదుడవు. ప్రణవజనిత జగమంతట నీవై, సృష్టి స్థితి లయ కారకుడివై. ప్రణవజనిత జగమంతట నీవై, సృష్టి స్థితి లయ కారకుడివై. జనన మరణముల జంజాటములో, జనన మరణముల జంజాటములో, జీవుల స్థితిగతి మార్చెదవైను, జీవుల స్థితిగతి మార్చెదవైను. నాథుడవు జగన్నాథుడవు, జనులను బ్రోచే వరదుడవు, జనులను బ్రోచే వరదుడవు. కలవు కలవు అని కవులంటారు, కనిపిస్తావని మునులన్నారు. కలవు కలవు అని కవులంటారు, కనిపిస్తావని మునులన్నారు. చూడాలనుకొని ముచ్చట పడితే, చూడాలనుకొని ముచ్చట పడితే, కనిపించవు మరి తహతహ చెడితే, కనిపించవు మరి తహతహ చెడితే. నాథుడవు జగన్నాథుడవు, జనులను బ్రోచే వరదుడవు, జనులను బ్రోచే వరదుడవు. ప్రేమన నీవని అనిపించావు, ప్రేమించుచునే భయపెడతావు. ప్రేమన నీవని అనిపించావు, ప్రేమించుచునే భయపెడతావు. సహనముతో నిన్ను శరణని అంటే, సహనముతో నిన్ను శరణని అంటే, నగవున వ్యధలను మరిపిస్తావు, నగవున వ్యధలను మరిపిస్తావు. నాథుడవు జగన్నాథుడవు, జనులను బ్రోచే వరదుడవు, జనులను బ్రోచే వరదుడవు. శరణము నీ ప్రియ చరణము బాబా, శరణాగత వత్సలుడవు బాబా. శరణము నీ ప్రియ చరణము బాబా, శరణాగత వత్సలుడవు బాబా. మెహర్ ప్రభు లాసులమయ్యా, మెహర్ ప్రభు నీ దాసులమయ్యా. దాసునిగా మన నీయుము బాబా, దాసునిగా మన నీయుము బాబా. నాథుడవు జగన్నాథుడవు, జనులను బ్రోచే వరదుడవు, జనులను బ్రోచే వరదుడవు. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అక్క. థ్యాంక్ యూ బాబా. జై బాబా. నాగలక్ష్మి గారు చాలా చక్కగా సంగీతం చేశారు. ధన్యవాదాలు. అరుణ కుమారి గారు. అరుణ కుమారి గారు లేరండి. జీ నాగమణి గారు మీరు పాడండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. జయ జగదీశా, జయ మెహరీసా, జయ సర్వేశా,
పాప వినాశ జయ జగదీశ జయ మెహరీస జయ సర్వేశ పాప వినాశ జయ జగదీశ జయ మెహరీస సుందర వదన వందిత చరణ కరుణాభరణ కల్మషహరణ సుందర వదన వందిత చరణ కరుణాభరణ కల్మషహరణ దివ్య సనాతన దీనావన దివ్య సనాతన దీనావన జయ జగదీశ జయ మెహరీస జయ సర్వేశ పాప వినాశ జయ జగదీశ జయ మెహరీస ఏ నామ రూపాలు లేనటి వాడవు మానవుడై మహిని వెలిసావుగా ఏ నామ రూపాలు లేనటి వాడవు మానవుడై మహిని వెలిసావుగా ప్రేమే నీవని ప్రేమించమని ప్రేమే నీవని ప్రేమించమని దివ్య ప్రేమను పంచావుగా జయ జగదీశ జయ మెహరీస జయ సర్వేశ పాప వినాశ జయ జగదీశ జయ మెహరీస సంగీతానికి సారథి నీవు నా గీతానికి జీవము నీవు సంగీతానికి సారథి నీవు నా గీతానికి జీవము నీవు నీవే నేనని నేనే నీవని నీవే నేనని నేనే నీవని తలచిన ఆ క్షణము మధురముగా కీర్తింతును నేను నీ ప్రేమికునిగా కీర్తింతును నేను నీ ప్రేమికునిగా జయ జగదీశ జయ మెహరీస జయ సర్వేశ పాప వినాశ జయ జగదీశ జయ మెహరీస అవతార్ మెహర్ బాబా की जय థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ అండి ఉమాదేవి గారు జై మెహర్ బాబా నెక్స్ట్ అన్నపూర్ణ గారు నామణి గారు మంచి పాట పాడారు, మీకు ధన్యవాదాలు. అన్నపూర్ణ గారు ఇప్పుడే జాయిన్ అయ్యారు. ఆహా. అన్నపూర్ణ గారు నెక్స్ట్ ఇద్దామా? అన్నపూర్ణ గారు, మణి దీపిక గారు. హలో, జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. అన్నపూర్ణ గారా? పాడండి, సంగీతం చేయండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. పరాత్పరుడే మెహరుడు పరమ ప్రేమ సహితుడు ప్రేమికులకు
దాసుడు పరాత్పరుడే మెహరుడు పరమ ప్రేమ సహితుడు ప్రేమికులకు దాసుడు పరాత్పరుడే మెహరుడు తల్లిగా తండ్రిగా ప్రేమ పంచువానిగా తల్లిగా తండ్రిగా ప్రేమ పంచువానిగా స్మరించువాని హృదయ ప్రణవ ప్రేమ మూర్తిగా తపించువాని తపించువారి గమ్యమై పరాత్పరుడే మెహరుడు పరమ ప్రేమ సహితుడు ప్రేమికులకు దాసుడు పరాత్పరుడే మెహరుడు అనాది మధ్య లయుడని అనేక రూప ధరుడని అనాది మధ్య లయుడని అనేక రూప ధరుడని నిరుపమాన ప్రేమని ప్రశాంత శాంతి పదమని నిరుపమాన ప్రేమని ప్రశాంత శాంతి పదమని గ్రహించువారు ఎందరో గ్రహించువారు ఎందరో తరించువారు ఎందరో పరాత్పరుడే మెహరుడు పరమ ప్రేమ సహితుడు ప్రేమికులకు దాసుడు పరాత్పరుడే మెహరుడు. జై బాబా అండి అందరికి. థ్యాంక్ యూ. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ ఆల్. అండి అన్నపూర్ణ గారు చక్కటి సంగీతం చేశారు, మీకు ధన్యవాదాలు. నెక్స్ట్ మణిదీపిక గారు. జై బాబా అండి. ఉమాదేవి గారు. జై బాబా. జై బాబా. జై బాబా. సంగీతించి స్మరింతు నీ నామం మెహరుబా స్మరింతు నీ నామం తరింపమా జన్మం మెహరుబా స్మరింతు నీ నామం స్మరింతు నీ నామం మెహరుబా స్మరింతు నీ నామం తరింపమా జన్మం మెహరుబా స్మరింతు నీ నామం మెహరుబా 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 విశ్వమంత నీ ప్రేమను పంచ ఇలారుదెంచితివి ఈశ్వర సేవా భాగ్యమునసగి మనసులు దోచితివి మా మనసు హరించితివి విశ్వమంత నీ ప్రేమను పంచగా ఐలారుదెంచితివి ఈశ్వర సేవా భాగ్యమునసగి మనసులు దోచితివి మా మనసు హరించితివి మెహరుబా 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 స్మరింతు నీ నామం మెహరుబా స్మరింతు నీ నామం తరింపమా జన్మం మెహరుబా స్మరింతు నీ నామం మనసు చంచలము శత్రువు మాకు ఎటుల జయించెదము
మనసు చంచలము శత్రువు మాకు ఎటుల జయించెదము. మానసమున నీ రూపము నిలిపి స్మరణము చేసెదము. నీ సాయము కోరెదము. మానసమున నీ రూపము నిలిపి స్మరణము చేసెదము. నీ సాయము కోరెదము. మెహరుబా 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 మెహరుబా. స్మరింతు నీ నామం మెహరుబా, స్మరింతు నీ నామం. తరింప మా జన్మం మెహరుబా, స్మరింతు నీ నామం. ప్రేమ విధేయత శరణాగతులే ముఖ్యమునంటివయా. ప్రేమ విధేయత శరణాగతులే ముఖ్యమునంటివయా. క్షమదమ కరుణ శాంత గుణములే మాకిడి బ్రోవుమయా. నీదరి చేర్చుమయా. మెహరుబా 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 మెహరుబా. స్మరింతు నీ నామం మెహరుబా, స్మరింతు నీ నామం. తరింప మా జన్మం మెహరుబా, స్మరింతు నీ నామం. మెహరుబా 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 మెహరుబా. స్మరింతు నీ నామం మెహరుబా, స్మరింతు నీ నామం. తరింప మా జన్మం మెహరుబా, స్మరింతు నీ నామం. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి ఉమాదేవి. జై బాబా అండి. మణిదీప్ గారు మంచి సంగీతం చేశారు, మీకు ధన్యవాదములు. జై నెక్స్ట్ ఏం నాగమణి గారు ఓ సంగీతం చే. నాగమణి గారు జై బాబా అండి, వినబడుతుందా? వినబడుతుందండి, చేయండి. జై బాబా. జై బాబా. జై బాబాకి జై. అందరికీ జై బాబా. శ్రీ మెహర్ బాబా అవతారా, ప్రేమనే లగరావ ప్రభుదేవా. శ్రీ మెహర్ బాబా అవతారా, ప్రేమనే లగరావ ప్రభుదేవా. శ్రీ మెహర్ బాబా అవతారా, ప్రేమమూర్తివి నిన్ను బాబా అని పిల్వ. ప్రేమ చేతను నీదు భక్తి పాటలు పాడా. ప్రేమమూర్తివి నిన్ను బాబా అని పిల్వ. ప్రేమ చేతను నీదు భక్తి పాటలు పాడా. ప్రేమికుల హృదయాల కొంగు బంగారమే అండగా నిల్చునే అమిత ప్రేమేనయ్యా. శ్రీ మెహర్ బాబా అవతారా, బోధ చేయుటకు భువి నీవు రాలేదు. బహుజన్మ కృతమైన సంస్కార విషయాలు బోధ చేయుటకు భువి నీవు రాలేదు. బహుజన్మ కృతమైన సంస్కార విషయాలు మాధు హృదయాబ్జముల మాయ ముద్రను వేయ. జాగృతిని కలిగించి ఆదరింపగరావా. శ్రీ మెహర్ బాబా అవతారా, శివరూపము నీవు బ్రహ్మ విష్ణువు కూడా. సత్ చిత్తానంద సంపుటి నిరూపంబు. శివరూపము నీవు బ్రహ్మ విష్ణువు కూడా. సత్ చిత్తానంద సంపుటి నిరూపంబు. మా పాపముల నెల్ల మట్టు చేయుము నీవు. మాకు భక్తిని ఒసగి మమ్మేలుమయ్యా. శ్రీ మెహర్ బాబా అవతారా, నీదు జన్మదినము సృష్టికే మోదము. నిజమైన ప్రేమ మా హృదయాలలో నింపు. నీదు జన్మదినము సృష్టికే మోదము. నిజమైన ప్రేమ మా హృదయాలలో నింపు. నీదు వాక్యముల పరమార్థమెరుగలేము.
మాకు జ్ఞానమునిచ్చి మమ్మేలుమయ్యా శ్రీ మెహర్ బాబా అవతార సిరులు గూర్చుపురమ్ము శ్రీకాకుళమ్మున నీ పాద పద్మముల నిరతమున నమ్మిన సిరులు గూర్చుపురమ్ము శ్రీకాకుళమ్మున నీ పాద పద్మముల నిరతముని నమ్మిన రామచంద్రుని ఉరయమునను బ్రోచి ప్రేమ హృదయము నీవు ప్రార్థింతుమయ్యా శ్రీ మెహర్ బాబా అవతార ప్రేమ నీలగరావ ప్రభుదేవా శ్రీ మెహర్ బాబా అవతార శ్రీ మెహర్ బాబా అవతార 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 అవతార్ మెహర్ బాబా की జై బాబా అండి. ఉమాదేవి గారు. జై బాబా అండి. నామణి గారు చాలా చక్కటి సంగీతం చేశారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు పివి రంగప్రసాద్ గారు సంగీతం చేయాలండి. రంగప్రసాద్ గారు. జై బాబా అండి రంగప్రసాద్ గారు. జై బాబా అండి రంగప్రసాద్ గారు. మేబీ లైన్ లో లేరేమోనండి. జై వాళ్ళు బాబా. లేనట్టున్నారండి. ఇందాక వచ్చారు కదా. జై బాబా. నేను పాడలేదండి అరుణ కుమారి, నేను పాడినా. పాడండి అరుణ్ కుమార్ గారు పాడండి. జై బాబా జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. అంతర్యామివి నీవే అనంత ప్రేమ స్వరూప, నీ చరణములే శరణం మెహరీ సాధురిత విదూర, నీ చరణములే శరణం మెహరీ సాధురిత విదూర. జై బాబా జై బాబా జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా జై బాబా జై బాబా. అంతర్యామివి నీవే అనంత ప్రేమ స్వరూప, నీ చరణములే శరణం మెహరీ సాధురిత విదూర, నీ చరణములే శరణం మెహరీ సాధురిత విదూర. ఉన్నది నీవని ఎరుగని మేము జగమే నిజమని భ్రమించేము, ఉన్నది నీవని ఎరుగని మేము జగమే నిజమని భ్రమించేము, భ్రమలో మము మననీక జాగృతినే కలిగించావు, అర్హత లేని మాకు నీ ప్రేమను అందించావు, అర్హత లేని మాకు నీ ప్రేమను అందించావు. జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా. అంతర్యామివి నీవే తరుణోపాయము ప్రేమొకటేనని ప్రేమే నీవై అరుదించావు, తరుణోపాయము ప్రేమొకటేనని ప్రేమే నీవై అరుదించావు, ప్రియుడవు ప్రేమవు నీవై ప్రేమికులుగా మము మలిచావు, ప్రియుడవు ప్రేమవు నీవై ప్రేమికులుగా మమ మలిచావు, నిన్ను ప్రేమించే ప్రేమ మనసులలో రగిలించావు, నిన్ను ప్రేమించే ప్రేమ
మనసులలో రగిలించావు. జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా, జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా, జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా, అంతర్యామివి నీవే. నీ నామమే మా సాధన చేసి ఆవేదనలను మరిపించావు. నీ నామమే మా సాధన చేసి ఆవేదనలను మరిపించావు. మెహరంటేనే చాలు తనువెల్లా పులకించేలా, మెహరంటేనే చాలు తనువెల్లా పులకించేలా, మధురనుభవములనొసగి మురిపించావయ్యా చాలా, మధురనుభవములనొసగి మురిపించావయ్యా చాలా. జై బాబా 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 మెహర్ బాబా, జై బాబా జై బాబా జై బాబా మెహర్ బాబా, అంతర్యామివి నీవే అనంత ప్రేమ స్వరూప. నీ చరణములే శరణం మెహరీ సాధురిత విదూరా, నీ చరణములే శరణం మెహరీ సాధురిత విదూరా. అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा अंडी. थैंक यू उमादेवी गाరు. जय बाबा. జై బాబా అరుణ్ కుమార్ గారు చాలా చక్కటి సంగీతం వినిపించారు. ధన్యవాదాలు మీకు. రంగప్రసాద్ గారు ఆయన వచ్చినట్లు లేరు కదండి, లైన్ లో లేనట్టున్నారు. దాంట్లో. ఆహా, మరి శారదా ప్రసాద్ గారు సంగీతం చేయండి. శారదా ప్రసాద్ గారు. జై బాబా అమ్మా, జై బాబా అందరికి జై బాబా. జై బాబా జై బాబా. మెహర్ బాబా కీ జై. దర్శన మొసగితివా ధరలో ధన్యుల చేసితివా బాబా, దర్శన మొసగితివా ధరలో ధన్యుల చేసితివా, తనువే స్థిరమని ఇహమే పరమని, తనువే స్థిరమని ఇహమే పరమని తలచితిరానా కనులు తెరచితివి, భవ భయహరణ నవయవతరణ, భవ భయహరణ నవయవతరణ, దర్శన మొసగితివా ధరలో ధన్యుల చేసితివా, నీ వచనములో రసమేమున్నదో, నీ వచనములో రసమేమున్నదో, పరవశమై భువి నీవు సమాయిరా, పరవశమై భువి నీవు సమాయిరా, భవ భయహరణ నవయవతరణ, భవ భయహరణ నవయవతరణ, దర్శన మొసగితివా ధరలో ధన్యుల చేసితివా, నీ సేవయే మా నిత్య జీవనము, నీ సేవయే మా నిత్య జీవనము, నీ కరుణయే మానవ కళ్యాణము, నీ కరుణయే మానవ కళ్యాణము, భవ భయ
భవ భయహరణ నవయవతరణ దర్శన మొసగితివా ధరలో ధన్యుల చేసితివా నీ చల్లని చూపులకి జగము నీ చల్లని చూపులకి జగము ఉల్లాసముతో ఊయలలుగెను ఉల్లాసముతో ఊయలలుగెను భవ భయహరణ నవయవతరణ భవ భయహరణ నవయవతరణ దర్శన మొసగితివా ధరలో ధన్యుల చేసితివా నిన్ను కీర్తించని తనువదేలా నిన్ను కీర్తించని తనువదేలా నిన్ను గానని నా కనులవిలా నిన్ను గానని నా కనులవిలా భవ భయహరణ నవయవతరణ భవ భయహరణ నవయవతరణ దర్శన మొసగితివా ధరలో ధన్యుల చేసితివా బాబా దర్శన మొసగితివా ధరలో ధన్యుల చేసితివా మెహర్ బాబా జై జై బాబా అండి గారు థ్యాంక్ యూ జై బాబా శారద గారు మంచి సంగీతం చేశారు, మీకు ధన్యవాదములు. నెక్స్ట్ శర్మ గారు. జై బాబా శర్మ గారు. జై బాబా జై బాబా సంగీతించండి. జై బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। कानरा मेहर बाबा देवु निలలో మరి రాదు సమయమింకా అవతారుడైన దేవుని కానరా సర్వలోకాల నేలే బాధ్యత పాప భారాలు మోసే భారము సర్వలోకాల నేలే బాధ్యత పాప భారాలు మోసే భారము మోయనరుదంచె నిలలో కానర నమ్మి భజించి అతని చేరరా కానరా మెహరు బాబా దేవు నిలలో మరి రాదు సమయమింకా అవతారుడైన దేవుని కానరా జాతి మత భేదములతో నిండగా రాగద్వేషాలు ప్రబలే వేళలో జాతి మత భేదములతో నిండగా రాగద్వేషాలు ప్రబలే వేళలో ప్రేమ సత్యాన్ని చాటే తండ్రిగా దైవ మరుదెంచె అతని చేరరా కానరా మెహరు బాబా దేవు నిలలో మరి రాదు సమయమింకా అవతారుడైన దేవుని కానరా భవరోగాలు బాపే వైద్యుడు భక్త బృందాలకెల్లా దాసుడు
భవరోగాలు బాపే వైద్యుడు భక్త బృందాలకెల్లా దాసుడు శాశ్వతానందమయుని గాంచర నమి భజయింతి అతని చేరరా కానరా మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయమింకా అవతారుడైన దేవుని కానరా అవతార్ మెహర్ బాబా की జై మెహర్ బాబా అండి మాధవ్ గారు. థ్యాంక్ యూ. బాబా అండి శర్మ గారు మంచి సంగీతం చేశారు, మీకు ధన్యవాదములు. స్పీచ్ కానీ బుక్ రీడింగ్ కానీ గాయత్రి మెహర్ గారు చేయాలండి. జై బాబా. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. సో ఒక 2-3 వారాల క్రితము నేను కొంచెం సంస్కారాల గురించి చెప్పాను. అది ఒకసారి రీక్యాప్ ఇచ్చి దాని తర్వాత చెప్తున్నానండి. జై బాబా. ఆ రోజు సంస్కారాలు ఎలాగ తొలగించుకోవాలి అన్న దాని గురించి మాట్లాడుకున్నాము. ఎలా అంటే కొత్త సంస్కారాలు రాకుండా చేయడం, ఉన్న వాడకుండా ఉండడం, సంస్కారాలని వెనక్కి తిప్పడం, మళ్ళీ సంస్కారాల యొక్క దృష్టి మరలించడం, సద్గురు కృప వలన సంస్కారాల భారం తగ్గించుకోవచ్చు అని చెప్పాం. అయితే కొత్త సంస్కారాలు ఎలా రాకుండా చేసుకోవచ్చు అంటే కొంత బాహ్య శుభ్రత అలవర్చుకోవడం ద్వారా అంతర్శుభ్రత అదే వస్తుంది. తర్వాత సాలిట్యూడ్ అంటే ఏకాంతంగా ఉండడం, మనతో మనం బాగా ఎక్కువగా టైం స్పెండ్ చేయడము, తర్వాత ఉపవాసం ద్వారా, అది కాకుండా పశ్చాత్తాపం వల్ల ఒక తప్పు చేస్తే అది ఎందుకు చేశాను ఈ తప్పు అన్న ఒక పశ్చాత్తాపం ద్వారా కూడా మనం కొన్ని సంస్కారాలని పోగొట్టుకోవచ్చు. ఇది మానవుల గురించి. అయితే మరి భగవంతుడి సంగతి ఏంటి? ఆయనకి ఏమన్నా సంస్కారాలు ఉంటాయా? భగవంతుడికి ఏ సంస్కారాలు ఉండవు అనుకుంటే మరి ఇవన్నీ ఎలాగా? అంటే ఇంతమందిని కలుస్తారు, ఇంతమందిని చూస్తారు, అసలు భగవంతుడికి సంస్కారాలకి లింక్ ఏంటి అని ఎవరైనా అంటే మనకి ఎప్పుడైనా క్వశ్చన్ వస్తే, భగవంతుడికి కూడా విజ్ఞాని సంస్కారాలు, యోగాను సంస్కారాలు అన్నవి అంటే అతను సద్గురువుల వల్ల కొన్ని సంస్కారాలు, అతను స్వయంగా కొన్ని సంస్కారాలు మనకివ్వడం జరుగుతుందన్నమాట. ఈ రెండిట్లో ఫస్ట్ ఏంటంటే విజ్ఞాని సంస్కారాలు. దానికంటే ముందు ఈ 5 సద్గురువులు అంటే ఎవరైతే భగవంతుణ్ణి భూమిపైనికి తీసుకురావడానికి సహాయం పడతారో ఈ 5 సద్గురువులు మొట్టమొదట భగవంతుణ్ణి వేడుకుంటారనమాట. మీరు రావాలి, మీరు వచ్చి ఈ సృష్టిని కాపాడాలి, మా చెయ్యి దాటిపోయింది అని చెప్తే భగవంతుడు సరే నేను వస్తాను అన్నప్పుడు ఎవరెవరి ఏ పేరెంట్స్కి పుట్టాలి, ఏ ప్రదేశంలో అతని జీవితం గడపాలి, లేకపోతే వాళ్ళ సంగతి అంటే ఎవరెవరికి అతనితో కలవాలి అన్నట్టుగా అన్నీ ముందుగానే డిసైడ్ చేస్తారనమాట. ఏ ప్రదేశంలో ఉండాలి, పూనాలో ఎవరికి పుట్టాలి, షెరియార్జీ ఇరానీ ఆవిడ పేరు అదే షిరేన్ మాయ్ వీళ్ళిద్దరికి పుట్టాలి. తర్వాత అప్పుడు ఏం చేస్తారట, వాళ్ళు బాబా వచ్చిన తర్వాత విజ్ఞాని సంస్కారాలు అనేటువంటి ముసుగు వేస్తారు. రాగానే అతని శక్తి అతనికి చూపించరు, అతనికి ముసుగు వేసి అందరిలాగానే మామూలు వాళ్ళు ఎలాగైతే గడుపుతూ ఉంటారో వాళ్ళ జీవితాన్ని అలాగే అతను కూడా స్కూల్కి వెళ్ళడం, కాలేజ్కి వెళ్ళడం అన్నీ అక్కడే జరుగుతూ ఉంటాయి. వీళ్ళంతా ఇప్పుడు మన ఇంటికి ఎవరినైనా పిలిచినప్పుడు మనము మన ఇంట్లోనే కదా, దగ్గరగానే కదా ఉంటాం, లేదంటే రైల్వే స్టేషన్కి వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకుంటాం. ఆ విధంగానే సద్గురువులు కూడా అతని చుట్టుపక్కలే ఉంటారనమాట. హజరత్ బాబాజాన్ పూనాలే ఉన్నారు, మరి షిరిడి సాయిబాబా, సాకోరిలో ఉపాసిని మహారాజు, మరి ఖేడ్గాము, నాగ్పూరు అందరూ ఇటు అటుగా మహారాష్ట్రలోనే ఉంటూ ఉన్నారు. అయితే బాబా మామూలు వాళ్ళలాగే ప్రవర్తించడం అన్ని మామూలుగా చేసేవారు. అయితే ఎప్పుడైతే సరి అయిన సమయం వస్తుందో అప్పుడు ఒకటి ఆ విజ్ఞాని సంస్కారాల ముసుగుని తొలగించి నీవు సరిపోయావు, నీకు అవతార కాలాన్ని మొదలెట్టడానికి నీకు అన్ని అర్హతలు వచ్చాయి, మాకు తెలిసింది, మేము చేయగలిగింది అంతా నీకు నేర్పాము, మా శక్తిని అంతా నీకు ఇచ్చాము అని ఆ ముసుగు తొలగించడం జరిగిన తర్వాత అతనుకి విజ్ఞాని సంస్కారాలు పోయి ఇంకా స్వయంగా ఉన్నటువంటి
యోగాను సంస్కారాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు ఉపాసిని మహారాజు బాబాని నువ్వు ఆదిశక్తివి, అవతార పురుషుడివి అని దండం పెట్టారంట. ఇప్పుడు అతని ట్రైనింగ్ లైక్ 6 సంవత్సరాలు ఉపాసిని మహారాజు దగ్గర ఉన్నప్పుడు, ఇంకా బాబా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వెక్కి వెక్కి ఏడిచారంట. ఎందుకంటే ఇతను ఇంత చిన్నవాడు, ఎంత పెద్ద భారాన్ని నేను ఇతని పైన పెట్టానో నాకు తెలీదు. ఈ సృష్టి భారం అంతా ఈ బిడ్డడు ఎలా మోయగలడో అని ఏడ్చారంట. అంత అంటే చిన్న పిల్లాడికి పెద్ద భారం అలా అనిపిస్తుంది కదా ఒక తల్లికి. ఆ విధంగా అతను చాలా బాధపడ్డారంట. అయితే ఇవే విజ్ఞాని సంస్కారాలు బాబా మండలి వాళ్ళ మీద కూడా పెట్టారు. వాళ్ళకి కూడా ఒక ముసుగు వేశారు. ఏంటి ఆ ముసుగు వల్ల కొత్త సంస్కారాలు రావు. సరే కదా, వాళ్ళ శక్తి వాళ్ళకి తెలియదు. హనుమంతుడు ఎలాగ అతని శక్తి తెలియకుండా రాముడు ఆపాడో అలా అన్నమాట. సరి అయిన ఇప్పుడు వాళ్ళకి బాబా దగ్గరికి వచ్చి మండలి సభ్యుల దాకా వెళ్ళారంటేనే వాళ్ళు స్పిరిచువల్లీ అడ్వాన్స్డ్ సోల్స్, అంతే కదా. కానీ మీరు ఎంత శక్తివంతులు కాబట్టే నాకు దగ్గర ఎంత ఉన్నారంటే వాళ్ళు కొన్ని పనులు చేయలేరు. మీరు మామూలు వాళ్ళే, మీరు మామూలు మనుషులు అన్న ఒక ఇది ఇచ్చి ఎప్పుడైతే అవసరమో అప్పుడే వాళ్ళకి చాలా అదృష్టవంతులు, మీరు చాలా అదృష్టవంతులు, భగవంతుడికి దగ్గరగా ఉన్నారు అన్న విషయాన్ని తెలియజేస్తూ ఉండేవారంట. అయితే ఈసారి బాబా ఏమన్నారంటే, ఈసారి నేను వచ్చినప్పుడు అంటే ఈ అవతార కాలంలో చాలా శక్తి తెచ్చుకొని వచ్చాను, చాలా శక్తితో వచ్చాను. ఎందుకంటే మనకి ఇప్పుడు ఉన్న ఈ మానవ కాలంలో మానవులకి విపరీతమైన ఆ పిచ్చి అనుకోవచ్చు, లేకపోతే జ్ఞానం అనొచ్చు, లేకపోతే ఏంటో వెర్రి అంటే ఎక్కువైపోయింది. ఇదివరకు అవతారాల్లో మరి మానవులు ఇంత పిచ్చి వెర్రితో లేరంట. ఏంటో అన్నీ తినాలి, అన్ని రకాలు చూడాలి, ఎంతో పెద్ద ప్రపంచం, ఇన్నిన్ని అవకాశాలు. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బాగా రోగం ముదిరిపోతే హై డోసే కదా ఇవ్వాలి. లైక్ షుగర్ ఎక్కువగా ఉంది అంటే ఇంకా మెజారిటీ పెద్ద డోసే ఇవ్వాలి, లేకపోతే ఆ రోగం తగ్గదు. అందుకని బాబా అన్నారు, ఈసారి నేను వచ్చినప్పుడు చాలా శక్తితో వచ్చాను అని చెప్పారంట. అయితే బాబా ఒక్క నిమిషం. ఇప్పుడు బాబా రావడానికి ముందే ఈ అవతార యుగంలో ఎవరెవరిని కలవాలి, ఎటువంటి ఇప్పుడు మస్తుల్ని కలవాలి, వాళ్ళని స్పిరిచువల్ గా ఇంకొంచెం ముందుకి తీసుకొని వెళ్ళాలి, మామూలు మానవుల్ని కలవాలి, వాళ్ళకి ఎవరెవరికి యోగాను సంస్కారాలు బాబా వాళ్ళకి ప్రసాదించాలి. అంటే బాబా ఇచ్చేదే యోగాను సంస్కారాలు. అంటే మనకి మామూలు వాళ్ళకి బాబా అందించే కానుకే యోగాను సంస్కారాలు అంటే. అయితే ఇంత ఈ ఈ ఎంత చేసినా కూడా అంటే మనం ఏంటి ఇప్పుడు ఈ యోగాను సంస్కారాల వల్లే మనకి బాబాకి ఒక రిలేషన్, ఒక బంధుత్వం ఏర్పడుతుంది మనకి. ఆ సంస్కారాల కానుక గురించే మనము మళ్ళీ బాబా దగ్గరికి వెళ్తాం అన్నమాట. అంటే మెహర్ బాబా నీ ప్రేమ మధురమైన దివ్య ప్రేమ. ఇప్పుడు తల్లిదండ్రులు మనల్ని ప్రేమిస్తారు, ఆ అక్క చెల్లెళ్ళు ప్రేమిస్తారు, భర్త ప్రేమిస్తారు, ఫ్రెండ్స్ ని ప్రేమిస్తాం, లైక్ అందరినీ ప్రేమిస్తాం. కానీ బాబా మనకిచ్చే ప్రేమ ముందు ఇవన్నీ కూడా ఒక పుల్ల లాంటివి అన్నమాట, చాలా లైట్. అందుకని ఆ ప్రేమ అంటే ఏంటి, బాబా ఇచ్చినటువంటి యోగాను సంస్కారాలే దివ్య ప్రేమ, బాబా ఇచ్చిన మనకి కానుక అన్నమాట. అయితే ఇప్పుడు మనము ఇవి అందుకుంటూ ఉన్నప్పుడు మనకేంటవుతుందంటే, ఇప్పుడు కొంతమంది పల్లెటూరులో మనం చూస్తుంటాం, చెరువుకెళ్ళి ఆడవాళ్ళు బిందెతో నీళ్లు తెచ్చుకుంటూ ఉంటారు. తెచ్చుకున్నప్పుడు అది చెత్త నీరు, అసలు ఎంత మట్టి పట్టుకొని ఉంటాయి. ఇంటికొచ్చి వాళ్ళు ఏం చేస్తారు, స్ఫటిక ఉంటుంది చూసారా, స్ఫటిక లేదంటే ఇండుగు అదేదో అంటారు కదా, ఒకటి ఉంటుంది ఇలా అరగదీసి దాన్ని ఆ నీళ్ళల్లో వేస్తే ఎలాగైతే మనకి చెత్తంతా అంటే మట్టంతా అడుక్కు వెళ్ళిపోయి క్లీన్ గా ఉన్న నీరు పైకి తేరుతుంది. ఆ నీటిని వేరే దాంట్లో వేసి అవే తాగుతూ ఉంటారు. అలా అన్నమాట. ఎప్పుడైతే ఇప్పుడు మనం ఉదయాన్నే లేచి స్నానం చేసి ఒక నిమిషం బాబా దండం పెట్టేసుకొని మన పనులేమో మనం చేసుకుంటాం. చాలా మెకానికల్, యాంత్రికంగా జరుగుతుంది. నిమిషం కూడా అమ్మో బస్ వెళ్ళిపోతుందేమో, అది చాలా హరిలో ఉంటాం. అదే
మనము బాబా సెంటర్కి సాయంత్రం ఆదివారం సాయంత్రం వెళ్తున్నాం. ఇంకేం ఉదయం నుంచి హడావిడే కొంచెం. ఇవాళ పార్టీ ఉంది వస్తారా? మేము రాలేమండి, బాబా ప్రేయర్ ఉంది. బాబా ప్రేయర్కి ఏదైనా ప్రసాదం తీసుకెళ్ళాలా, బాబా ప్రేయర్కి రెడీ అవ్వాలి అని ఇంక ఉదయం నుంచి సాయంత్రం ఉండబోయే బాబా ప్రేయర్ గురించే కొంచెం మనం ఆలోచిస్తూ ఉంటాం. ఇంకా బాబా ప్రేయర్లో గంటన్నర ఉంటాం. అందరూ పాడతారు, మరి స్పీచ్లు అన్నీ ఉంటాయి. సో మనం ఆ గంట సేపు అక్కడే గడుపుతాం కదా. ఇంకా ముందుకు వెళ్తే మెహరాబాద్ వెళ్ళామనుకోండి, మెహరాబాద్ వెళ్ళడానికి 2 నెలల ముందు నుంచి ప్రయత్నమే. టికెట్స్ తీయాలి, ఎవరెవరితో వెళ్ళాలి, ఏ ఏ రోజు వెళ్ళాలి, ఎలాగ వెళ్ళాలి, దీని గురించి మాటలు. ఆ తర్వాత ఇంకా రైల్లో బాబా నామం చేసుకోవడము అదంతా. ఇంకా మెహరాబాద్లో ఉన్న 3 days బాబా గురించే అంతా. రిటర్న్ వస్తూ ఉన్నప్పుడు కూడా మళ్ళీ ట్రైన్లో బాబా గురించి. అది కాకుండా ఇంటికి ఎవరొస్తే వాళ్ళు, లేకపోతే మనం ఎక్కడికి వెళ్తే మెహరాబాద్కి వెళ్ళాము, ఇంకా అక్కడ ఇలా జరిగింది అలా జరిగింది, ఏదేమైనా బాబా గురించే కదా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అదే విధంగా అలాగా ఎంత ఎక్కువగా మనం బాబాతో ఉంటే మనకి అంత యోగాను సంస్కారాలు లభిస్తూ ఉంటాయన్నమాట. ఆ ప్రేమ అంత ఎక్కువగా మనలో వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఆ యోగాను సంస్కారాలు విపరీతంగా అంటే మన మన శక్తి మేరకు బాబా మనకిస్తే ఆ వాటి ద్వారా మన లైఫ్ స్టైల్, మన జీవిత పంధావే మారిపోతుంది. అంటే ఇప్పుడు చెప్పినట్టుగా ఆ ఇండుగ పెక్క లేకపోతే స్ఫటిక మన నీటిని ఎలాగైతే ఫిల్టర్ చేస్తుందో, అదే విధంగా బాబా ఇచ్చిన ఆ దివ్య ప్రేమ మన జీవితం మీద వర్తిస్తుందన్నమాట. మనలో ఇప్పుడు మనం బాబా ప్రేమికులు కాకముందు ఎవరైనా ఏదైనా ఇద్దరు మాట్లాడుకుంటుంటే మనం వెళ్ళి అవునవును నిజమే, కరెక్ట్, చాలా చెడ్డవాళ్ళు, అవునవునవును నాకు అలా చేశారు అని వెళ్ళి మొదలు పెడతాం. అదే బాబా ప్రేమికులకు వస్తే మనకి ఎందుకండి బాబు, వాళ్ళు బాధేదో వాళ్ళు పడతారు, మనకెందుకు అవన్నీ, మనం ఎలా సహాయం చేయగలం ఈ పరిస్థితులకి, మనం చేయగలిగింది ఏమీ లేదు, బాబాను తలుచుకోవడమే మనం చేయగలిగింది అలా అన్నమాట. మన ఆలోచనల్లో ఒక లైట్ వస్తుంది, లైట్నెస్ వస్తుంది. ఎందుకు? బాబా ఇచ్చిన దివ్య ప్రేమ మనలో ఉంది కదా, అది ఎవరిని ఏమీ అన్నివ్వదు. అందుకని ఎక్కువగా మనం బాబాతో గడుపుతున్నట్టయితే ఆ యొక్క దివ్య ప్రేమ సంస్కారాలు, యోగాను సంస్కారాలు మనకు వస్తాయి. మన జీవిత పరిధే స్పంద ఎలా మారుతుందంటే, దానికి ఎగ్జాంపుల్ మన వాల్మీకి సద్గురు కనబడక ముందు అతని జీవితం ఏంటి అసలు? అతని జీవితం దారి దోపిడి, వాళ్ళని చంపేసైనా సరే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు నగలు ఏముంటే అవి తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళ భార్యకి ఇవ్వడం. వాళ్ళ భార్యకి ఈ విషయాలు ఏం తెలియవు, ఆవిడ జీవన సంసారం గడిపిస్తూ ఉండేది. ఒకరోజు సద్గురువు కనిపించి, ఇలాగా మనుషుల్ని చంపి లేదంటే వాళ్ళని దోచుకుని వాళ్ళు ఎంత కష్టపడి డబ్బులు సంపాదించి ఉంటారు, నువ్వు ఆ డబ్బులు తీసుకుని నీ సంసారాన్ని సాగిస్తున్నావు, అసలు ఈ విషయం నీ భార్యకి పిల్లలకి తెలుసా? ఇలాగ వేరే వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టి నువ్వు సంపాదిస్తున్న ఈ డబ్బులు తీసుకుని మీ ఆవిడ పిల్లలకి ఇస్తే వాళ్ళు ఇష్టపడతారా, ఇష్టపడరా? ఎందుకు ఇష్టపడరు? నేను ఇచ్చిన డబ్బు ఆ అమ్మాయి ఆవిడ వాడుతుంది, కరెక్టే, కానీ ఇంత చండాలంగా నువ్వు సంపాదిస్తున్నావని ఆవిడకి చెప్పావా? చెప్పలేదు. అయితే వెళ్ళి చెప్పు అంటే, నేను వెళ్ళి చెప్తాను, కానీ మీరు వెళ్ళిపోతే ఈ లోపల ఎక్కడి నుంచైనా నేను ఎక్కడికి వెళ్ళిపోను, కావాలంటే నన్ను కట్టేసేయి అని అంటారు సద్గురు. అప్పుడు ఇంటికి వెళ్తే, చీచి ఇంత చండాలంగా నువ్వు సంపాదిస్తున్నావా, మాకు ఈ డబ్బులు అక్కర్లేదు, మేము భోజనం చేయకపోయినా నీళ్లు తాగైనా ఉంటాం, కానీ ఇలా వేరే వాళ్ళ కష్టం మాకొద్దు అని వాళ్ళ భార్య చెప్తే, అప్పుడు అతను చాలా బాధపడి, మీరు చెప్పిందే కరెక్టు, మా ఆవిడ ఇష్టపడలేదు, అయితే నేను ఇప్పుడు ఏం చెయ్యాలి, మరి నాకు ఇంకేమీ రాదు, ఇది తప్ప నాకు ఇంకొకటి రాదు, అయితే సరే నేను చెప్పినట్టు చెయ్యు అని సంస్కారాలు. అప్పుడు అంటే ఆ సద్గురువు యొక్క కృప అతనికి లభించింది. ఎందుకంటే ఏంటి చేయాలి ఇప్పుడు, నాకు నువ్వే చెప్పాలి, నువ్వే దారి అనేసారు చూసారా. అయితే ఇక్కడే కూర్చో, ఇదే ప్రదేశంలో ఏం జరిగినా లేవకు అని ఒక ప్రదేశం చూపిస్తే అక్కడే కూర్చున్నాడు, అతను చెప్పినట్టుగానే విన్నాడు, రాజు వచ్చాడు చంపేశాడు, అంతా జరిగిపోయింది, సంస్కారాలన్నీ బ్యాలెన్స్ అయిపోయి సద్గురు అయిపోయాడు. అది అంటే అతను ఇచ్చిన యోగాను సంస్కారాలు జీవితాన్ని క్షణంలో మార్చేసాయి. అది ఆ సంస్కారాలకి ఉన్నటువంటి పవర్ అలాంటిది. చాలా దారి దోపిడీ చేసిన ఒక వ్యక్తి సద్గురువుగా మారిపోయారు. అందువల్ల
దీనికి చాలా శక్తి ఉంది. జై బాబా అండి, టైం అయినట్టుంది. ఇంకొక చిన్న విషయమే, చాలా చిన్న విషయము. అవతార్ మెహర్ బాబాకి జై. ఒకసారి ఆదికే ఇరానీని ఒక ఆవిడ ఫారినర్ ఆవిడ అడిగిందంట. ఆదికే ఇరానీ, మీరు ఇప్పుడు ఇప్పుడు లివింగ్ టుగెదర్ అంటారు కదా, వైఫ్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి ఉంటారు, బట్ వాళ్ళు ఏం పెళ్లి చేసుకోరు. తర్వాత మనకంతా బానే ఉంది, సెటిల్ అవుతాము, మన ఇద్దరికి బానే మ్యాచ్ అయ్యింది అనుకున్నప్పుడు కదా పెళ్లి చేసుకుంటారు. మరి దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడంటే ఇప్పుడు 2024, ఇప్పుడు ఇది పెద్ద విషయం కాదు, కానీ 1980, 70లో ఇది చాలా పెద్ద విషయం. అప్పట్లో ఎవరు అంత ఆర్థడాక్స్ గా ఉండే ఆ సమయంలో ఇలాంటివి చాలా ఆశ్చర్యంగా ఉండేవి. అంటే అప్పుడు ఆదికే ఇరానీ అన్నారంట, అయితే దీనికి ఆన్సర్ తప్పకుండా చెప్తాను, నా ప్రశ్నకి నువ్వు ఆన్సర్ చెప్పు అన్నారట. ఏంటంటే, ఎలాగో కలిసి ఉందాం అనుకుంటున్నారు, అదేదో పెళ్లి చేసుకుని ఉండొచ్చు కదా, వాళ్ళ పెళ్లికి ఏంటి అడ్డం అని అడిగారంట. ఇంకా అప్పుడు ఆవిడ ఏం చెప్పలేదు. అయితే బాబా ఏం చెప్పారంటేట, ఆనర్ ద లా ఆఫ్ ల్యాండ్. నువ్వు ఏ దేశంలో లేకపోతే ఏ ప్రదేశంలో ఉంటే ఆ యొక్క ప్రదేశం లేకపోతే ఆ ల్యాండ్ పెట్టిన రూల్స్ ని నువ్వు ఫాలో అవ్వు. ఎందుకంటే ఏదైనా భగవంతుడే. ఆ దేశంలో ఆ రూల్స్ ఉన్నాయంటే అది భగవంతుడి నిర్ణయమే కదా, అదే ఫాలో అవ్వు. ఇప్పుడు నేను మా ఇంట్లో ఇలా ఉంటాను, ఈ దేశంలో కూడా ఇలాగే ఉంటాను అంటే కాదు, ఫాలో ద ల్యాండ్ ఆఫ్ ద లా అని చెప్పారంట. జై బాబా అండి, అవతార్ మెహర్ బాబాకి జై. గాయత్రి మెహర్ గారు జై బాబా అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు మాకు, మీకు ధన్యవాదములు. హారతి అనిత గారు హారతి పాడాలండి. जय बाबा। జై బాబమ్మ. जय बाबा। अवतार मेहर बाबा की जय। पूजावे नार जलतनी कर खुद रात्रि फर मातु छलागी आश बातों के बख्शे नूरी मातु आया मोर शद मिहिर बाबा चरण पर तुझ नजरिए सर खुदाना जात दीवा की तहीबे तो मिहिर बातु तुझे माँ लिख की कतनो तो आशिक भी यारिफ भी तुझे दरी यार वहीदत मारिफत हो ये तूफातु हमोर रब ने सानेक बख्शी ज्ञान ईज़दनु की तू पर महात्मा ज्ञानी छने मुख तारे इरफातु खुदाना प्रेम नो प्यालो पिलावी मस्त हमने कर छे तुझ पर जान सदके साकिया पी दे पयमातु हमारी नाव भर दरिए तरावे तो हमें तरिए हमारा ना खुदाए मिहिर बाबा छेनी के बातु हमारा ना खुदाए मिहिर बाबा छेनी के बातु बुझावे नार जहलतनी ये कर खुद रत्न फरमातु छेलागी आस भक्तों के बख्शे नूरी मातु।
अवतार मेहर बाबा की जय। 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 प्रेम अवतार मेहर बाबा की जय। मौन अवतार मेहर बाबा की जय। परात पर ब्रह्म अवतार मेहर बाबा की जय। जय बाबा। थैंक यू। జై బాబా అండి. అంతేగా చక్కని హారతి బాబాకి చక్కగా వినిపించారు. మీకు ధన్యవాదాలు. ఈ ఈ కార్యక్రమం చేసే భాగ్యాన్ని బాబా నాకు ఇచ్చారు. ఏదైనా తప్పులు చేసిన పొరపాటు తెలియంటే క్షమించమని బాబాని కోరుతూ మీ అందరికీ జై బాబా చెప్పుకుంటూ ఈ స్కైప్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అందరికీ జై బాబా. బాబాతో అందరికీ జై బాబా. और मेहर बाबा రంగప్రసాద్ జై గారు బాబా వచ్చారా? అందరికీ అవతార్ మెహర్ బాబా కీ జై. జై